Seriously, how long has it been? 21 seconds since I've been videoing. Hey! Come on! Come on! Come on! Come on! Oh, thank you. Oh. మీ పిల్లలు కూడా ఇలానే ఏడ్చి గుక్క పెట్టేస్తున్నారా? వాళ్ళని అలా చూడలేక ఏం చేయాలో తెలియక మీకు చాలా భయమేస్తుందా? దీనిని బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని అంటారు. 6 నెలల నుంచి 5 సంవత్సరాలు గల పిల్లలకి కోపం వచ్చినా, ఫ్రస్ట్రేషన్, బాధ, నొప్పి ఇలా ఏమొచ్చినా సరే పిల్లలు బాగా ఏడ్చి గుక్క పెట్టేసేయడం, ఆ తర్వాత ఊపిరిని ట్రాన్స్పరెంట్గా హోల్డ్ చేస్తారు. అప్పుడు పెదాలు డార్క్గా అయిపోవడం, ఫేస్ అంతా బ్లూగా అయిపోవడం, పిల్లలు కళ్ళు పైకి తేలేయడం, సౌండ్ రాకపోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఏం చేయాలో తెలియక చాలా భయపడతారు. కానీ ఇది సీరియస్ అయితే కాదు. కాబట్టి పేరెంట్స్ ధైర్యంగా ఉండండి, భయపడకండి. పిల్లల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్లాట్ సర్ఫేస్లో సైడ్గా తిరిగి పడుకోబెట్టిన తర్వాత 30 to 60 seconds వెయిట్ చేయండి. చాలామంది పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే నార్మల్ అయిపోతారు. కొన్నిసార్లు రక్తహీనత ఉంటే కూడా ఇలా రావచ్చు. మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోండి. గుడ్ న్యూస్ ఏంటి అంటే పిల్లల వయసు పెరగ్గా ఇది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమీ రావు, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అఫెక్ట్ అవ్వదు. కాబట్టి పానిక్ అవుతున్న పేరెంట్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి ధైర్యం ఇవ్వండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ.